పైప్లైన్ పారబుల్ అనే ఓ నీతి కథ. 1801వ సంవత్సరం మధ్య ఇటలీలోని ఓ జనపదం. అనగనగా ఓ ఊళ్ళో బ్రూనో, పాబ్లో అనే ఇద్దరు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు బంధువులు కూడా. ఆ గ్రామంలో వాళ్ళు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. భవిష్యత్తు గురించి పెద్ద పెద్ద కలలు కనేవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక ఏమేమి చేసేది నిరంతరం తలుచుకుంటూ కలల్లో తేలిపోతూ ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో కల్లా పెద్ద ధనవంతులైనట్లు, అందరూ తమని గౌరవిస్తున్నట్లు కలలు కనేవాళ్ళు. ఇద్దరూ తెలివి కలవాళ్ళు, కష్టపడి పనిచేసే స్వభావం కలవాళ్ళు. వాళ్ళకు కావాల్సిందల్లా కలలు నిజం చేసుకోవడానికో మంచి అవకాశం. ఒకరోజు అటువంటి అవకాశం వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. ఊరి దగ్గరలోనున్న నదిలోంచి నీరు తీసుకొచ్చి గ్రామం మధ్యలో ఉన్న పెద్ద తొట్టె నింపాలి. ఆ పనికి గ్రామస్తులంతా చేరి బ్రూనో, పాబ్లోలకి ఎంపిక చేశారు. ఇద్దరూ చెరో 2 బకెట్లను తీసుకొని హుషారుగా నదికెళ్ళి బకెట్లతో నీళ్లు మోసుకొచ్చి తొట్టె నింపడం మొదలుపెట్టారు. సాయంత్రం అయ్యేటప్పటికి తొట్టె అంచు వరకు నింపేశారు. ఊరి పెద్దలు వాళ్ళకి బకెట్కి 10 పైసలు చొప్పున లెక్క కట్టి ఇచ్చేశారు. నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు బ్రూనో. మన కలలన్నీ నిజమవుతాయి, మనం అదృష్టవంతులం. కానీ పాబ్లోకి అంత ఉత్సాహంగా లేదు. బకెట్లు మోసి మోసి చేతులు బొబ్బలెక్కాయి, నడుము లాగేస్తుంది. పొద్దున్నే లేచి మళ్ళీ బకెట్లు మోసుకురావాలి. నది నుంచి ఊర్లోకి నీరు తీసుకురావడానికి ఇంతకంటే మంచి దారే ఉందని ఆలోచిస్తున్నాడు. బ్రూనో, నాకో మంచి ఆలోచన వచ్చింది అన్నాడు పాబ్లో. మర్నాడు నదికి వెడుతూ, రోజు మనం చేతులు విరిగేటట్లు బకెట్లు మోయటం కంటే కష్టమైన నది నుండి ఊర్లోకి ఓ పైప్లైన్ వేయగలిగితే డబ్బుకి డబ్బు వస్తుంది, శ్రమ తప్పుతుంది. లేకపోతే జీవితాంతం ఇలాగే బకెట్లు మోయాల్సిందేగా మనం అన్నాడు. బ్రూనో ఒక్కసారి ఉలిక్కిపడి, పైప్లైనా, పిచ్చెక్కిందా అని అరిచి, చూడు, బకెట్కి 10 పైసలు చొప్పున రోజుకి 100 బకెట్లు మోసి సాయంత్రానికల్లా 10 రూపాయలు సంపాదిస్తున్నాం. ఈ రోజుల్లో ఇంత ఆదాయం ఎవరికుంది? వారం తిరిగేటప్పటికి మంచి బూట్లు కొనుక్కోవచ్చు, నెల తిరిగేసరికి ఓ ఆవును కొనుక్కోవచ్చు, 6 నెలలు అయ్యేసరికి కొత్త గుడిసె కూడా వేసుకోవచ్చు. మనకి ఊర్లో కల్లా మంచి ఉద్యోగం దొరికింది. శని ఆదివారాలు సెలవులు, సంవత్సరానికి 2 వారాలు సెలవులు. జీవితంలో మనం సెటిల్ అయిపోయినట్లే. పైప్లైన్. అలాంటి జరగని పనులతో నాతో మాట్లాడకు అన్నాడు. కానీ పాబ్లో నిరుత్సాహపడకుండా బ్రూనోకి తన పైప్లైన్ ఆలోచన వివరంగా చెప్పాడు. తన వరకు తను రోజుల్లో కొంత భాగం వారాంతంలోనూ తన పైప్లైన్ నిర్మిస్తూ ఉండేవాడు. రాళ్లను పేల్చి గుంతలు తీసి నానా కష్టాలు పడుతూ ఉండేవాడు. అతను తక్కువ బకెట్లు మోయటం వల్ల అతని ఇవాల్టి ఆదాయం బ్రూనో కంటే తక్కువ ఉండేది. పైప్లైన్ నిర్మించడం తేలిక కాదు, సంవత్సరం పైనే పడుతుందని కూడా అతనికి తెలుసు. కానీ ఒకసారి పైప్లైన్లో నీళ్లు రావటం మొదలైతే తనెంత సుఖపడవచ్చో తలుచుకొని అన్ని కష్టాలు తట్టుకొని పైప్లైన్ వేస్తూ ఉండేవాడు. బ్రూనో గ్రామస్తులు పాబ్లోని చూడగానే, అదిగో మన పైప్లైన్ మ్యాన్ వస్తున్నాడు అని వెక్కిరించేవాళ్ళు. పాబ్లో కంటే 3 రెట్లు ఎక్కువ బకెట్లు మోయటంతో బ్రూనోకి ఎక్కువ సంపాదన ఉండేది. కొత్త కొత్త వస్తువులు కొనేవాడు. తను కొత్తగా కొన్న గాడిదను, దాని మీద ఖరీదైన తోలు జీనుతో సహా తన కొత్త గుడిసె బయట అందరూ చూసేటట్లుగా కట్టేసేవాడు. మంచి ఫ్యాషన్ బట్టలు వేసుకునేవాడు. గ్రామంలోని కల్లుపాకలో కుర్రకారులందరినీ పిలిచి తాగించేవాడు. అతను జోకు వేసి వెయ్యగానే అందరూ విరుగబడి నవ్వేవాళ్ళు. గ్రామస్తులు అతన్ని బ్రూనో గారు అని పిలవడం మొదలుపెట్టారు. వారాంతాల్లో బ్రూనో విశ్రాంతి తీసుకునేవాడు. పాబ్లో మాత్రం అలాగే అవస్థలు పడుతూ తన కల నిజమయ్యే రోజు కోసం కష్టపడి పైప్లైన్ వేస్తూ ఉండేవాడు. ఈ పని నీళ్లు మోయటం లాంటి అలవాటైన పని కంటే కష్టంగా ఉండేది. జీవితాంతం నీళ్లు మోయటం ఇష్టం లేకే కదా ఈ పని చేస్తుంది. పాబ్లో రేపు సుఖం కావాలంటే ఇవాళ ఇంకొంచెం కష్టపడాలని నమ్మేవాడు. రోజు కొంచెం కొంచెం పని జరిగేది. అంగుళం, అడుగు, 10 అడుగులు, 100 అడుగులు అలాగే పూర్తి చేసి ఇంకా ముందుకెళ్తున్నాడు. అతని నమ్మకం ఎక్కువ కాలం నిలిచే ప్రతిఫలం కావాలంటే కొంతకాలమైనా ఎక్కువ కష్టపడాలి. అలా అనుకున్న లక్ష్యాలను నెమ్మదిగా దాటుతున్నాడు. అంగుళం ముందుకెళ్తున్నా నెమ్మదిగా పాబ్లో పైప్లైన్ అడుగులు, గజాలు, ఫర్లాంగులు జరుగుతోంది. ప్రస్తుతం చిన్న చిన్న కష్టాలు ఓర్చుకుంటే కలకాలం నిలిచే పెద్ద ఫలితాలు సాధించవచ్చని పాబ్లో తనకి తాను గుర్తు చేసుకునేవాడు. తను ఎంత పని చేయాలనుకున్నాడు, ఎంత చేశాడు అని లెక్క వేసుకునేవాడు. తన దృష్టంతా విజయం మీదే కేంద్రీకరించేవాడు. అదే ధ్యాస లేచినా పడుకున్నా పైప్లైన్ పూర్తి చేయడం గురించే. రోజులు, వారాలు, నెలలు ఎవరి కోసం ఆగకుండా గడిచిపోయాయి. చూస్తుండగానే పాబ్లో పైప్లైన్ సగం పైగా పూర్తయింది. దానితో అతను గ్రామం నుంచి సగం దూరం నడిచి పైప్లైన్లో నీళ్లు పట్టి బకెట్లతో గ్రామంలోని తొట్టెలో పోసేవాడు. దానితో అతడు సగం రోజు పని చేయడంతోనే అతడు పూర్వం ఒకరోజు మోసినన్ని బకెట్లు మోయగలుగుతున్నాడు.
దానితో అతని ఆదాయం బ్రూనోతో సమంగా పెరిగింది. మిగతా సమయంలో పాబ్లో మాత్రం తన పైప్లైన్ పని కొనసాగిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పాబ్లో బ్రూనోని గమనిస్తూనే ఉన్నాడు. బ్రూనో భుజాలు బాగా వంగిపోయాయి. అతని నడకలో వేగం తగ్గిపోయింది. కోపం పెరిగింది. అతడు కల్లుపాకలో గడిపే సమయం పెరిగింది. కల్లుపాకలో వాళ్ళు బ్రూనోని చూసి అదిగో బకెట్ల బ్రూనో వస్తున్నాడు అని బ్రూనో నడక అనుకరిస్తున్నారు. బ్రూనో జోకులు చెప్పడం మానేశాడు. తను తన చుట్టూ కళ్ళు సీసాలతో కల్లుపాకలో ఒక మూల కూర్చుంటున్నాడు. చివరకు పాబ్లో కలలు కన్న రోజు రానే వచ్చింది. పైప్లైన్ పూర్తయింది. వేగంగా నీళ్లు ఊళ్ళోని తొట్టిలో పడుతున్నాయి. అది వరకు పాబ్లో బ్రూనో ఇద్దరు కలిసి రోజంతా నింపితే నిండే తొట్టి ఇప్పుడు 2 గంటలలో నిండిపోతుంది. గ్రామానికి బకెట్లు మోసేవాళ్ళు అవసరం తీరింది. ఇక పాబ్లో బకెట్లు మోయక్కర్లేదు. అతను పని చేసినా చేయకపోయినా నీళ్లు వాటితో పాటు డబ్బు వస్తూనే ఉంటుంది. అతను తింటున్నా పడుకున్నా అసలు ఉన్నా లేకపోయినా ఆదాయం వస్తూనే ఉంది. ఎక్కువ నీరు దొరుకుతుంది కాబట్టి ప్రజలు కూడా కావలసినన్ని నీరు వాడుకోవడానికి అలవాటు పడ్డారు. దాంతో పాబ్లో ఆదాయం రోజు రోజుకి అతనేం చేసినా చేయకపోయినా పెరుగుతూనే ఉంది. బకెట్లు మోయకుండానే పాబ్లో డబ్బు సంపాదిస్తున్నాడు. బకెట్లు మోయించుకునే వాళ్ళు లేక బ్రూనో పస్తులుంటున్నాడు. పని చేయకున్నా పాబ్లోకి డబ్బు వస్తుంది. చేద్దామన్నా బ్రూనోకి పని లేదు. ఇప్పుడు పైప్లైన్ పాబ్లో కాస్త మిరకిల్ మ్యాన్ పాబ్లోగా మారిపోయాడు. ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు అతని దూరదృష్టికి మెచ్చుకొని మేయర్ పదవికి పోటీ చేయమన్నారు. కానీ పాబ్లోకి తెలుసు తాను సాధించిన దాంట్లో మిరకిల్, అద్భుత శక్తులు ఏమీ లేవని. పైగా ఇప్పుడు సాధించింది తాను చేయదలుచుకున్న దానిలో తొలిమెట్టు మాత్రమేనని. అతని ఆలోచనలు ఆ గ్రామపు టెల్లలు దాటిపోయాయి. పైప్లైన్ వల్ల బ్రూనో ఉద్యోగం పోయింది. కళ్ళు తాగడానికి డబ్బులు అడుక్కునే స్థితికి వచ్చాడు. పాబ్లో తన స్నేహితుడిని కలిసి బ్రూనో, నువ్వు నాకు సాయం చేస్తావా అని అడిగాడు. బ్రూనో బాధ అనిపించి, నువ్వు నన్ను ఇంకా ఎగతాళి చేయక్కర్లేదు అన్నాడు పాబ్లో. నేను నిజంగానే నీ సాయం కోరుతున్నాను. నేను నీకు మంచి అవకాశం చూపిస్తాను. నాకు పైప్లైన్ వేయడానికి 2 ఏళ్ల పైన పట్టింది. కానీ నాకు చాలా అనుభవం వచ్చింది. ఎక్కడ ఎప్పుడు ఏ పనిముట్లు వాడాలనో పైప్లైన్ వేయటంలో సాధక బాధకాలన్నీ గ్రహించాను. నేను పైప్లైన్ వేయడానికో చక్కని పద్ధతి తయారు చేశాను. దానితో సంవత్సరానికో పైప్లైన్ వేయగలను. కానీ దానివల్ల నా కాలం చాలా వృధా అవుతుంది. అందుకనే నేను నీకు మరికొందరికి పైప్లైన్ ఎలా వేయాలో నేర్పుతాను. మీరు మరింత మందికి నేర్పండి. అలా అనతి కాలంలోనే మన దేశమే కాదు ప్రపంచమంతా మనం పైప్లైన్లు వేయగలుగుతాం. ప్రపంచంలోని అన్ని ఊళ్ళలో మన పైప్లైన్లు ఉంటాయి. ఆలోచించు, ఈ పైపుల్లో ప్రవహించే ప్రతి లీటర్ నీటి మీద మనకి కొంచెం ఆదాయం వస్తుంది. పైప్లైన్లో ఎంత ఎక్కువ నీరు ప్రవహిస్తే అంత ఆదాయం అంత పెరుగుతుంది. నేను నిర్మించిన పైప్లైన్ నా కలలకు అంతం కాదు, ఆరంభం మాత్రమే. బ్రూనోకి ఇప్పుడు పైప్లైన్ విశ్వరూపం అర్థమైంది. నవ్వుతూ పాబ్లోతో చేతులు కలిపాడు. సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయాయి. పాబ్లో, బ్రూనో పదవీ విరమణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పైప్లైన్లు వాళ్ళకి కోట్ల రూపాయల నిరంతర ఆదాయం సంపాదించి పెడుతున్నాయని విడిగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు స్నేహితులిద్దరూ అలా తిరుగుతూ ఇంకా బకెట్లు మోస్తున్న వాళ్ళని చూసేవాళ్ళు. వాళ్ళని ఆపి, ఎన్నాళ్ళిలా బకెట్లు మోస్తారు? మీకు కూడా పైప్లైన్లు వేయడం నేర్పుతాం రండి అనేవాళ్ళు. కొంతమంది వచ్చేవాళ్ళు, కానీ చాలామంది వచ్చేవాళ్ళు కాదు. మాటి మాటికి వాళ్ళు అదే వంకలు పదే పదే చెబుతూ ఉండేవాళ్ళు. నాకు టైం లేదు. నాకు తెలిసిన స్నేహితుడి వాళ్ళ అన్నయ్య ఇట్లాగే పైప్లైన్ వేయబోయి నష్టపోయాడు. ముందరే మొదలుపెట్టిన మీలాంటి వాళ్ళకే డబ్బులు వస్తాయి. కష్టమో నష్టమో ఇన్నాళ్ళుగా ఈ బకెట్లు మోస్తూనే ఉన్నాను. కొత్తగా పైప్లైన్ల గోల నాకొద్దు. ఇలాంటి వాటిల్లో చేరిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నేను ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కోదలుచుకోలేదు. నాకు సామాన్యంగా జీవించడమే ఇష్టం. ఇవన్నీ విని పాబ్లో, బ్రూనోలు వీళ్ళకి దూరదృష్టి లేదేమిటా అని విచారించేవాళ్ళు. కానీ ఇద్దరికీ ఒక మాట అర్థమైంది. మనం బకెట్లు మోసే ప్రపంచంలో బతుకుతున్నాం. చాలా కొద్ది మంది మాత్రమే తమ కలలు నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చి కష్ట నష్టాల కోర్చి పైప్లైన్లు వేసుకుంటారు. వాళ్ళ కోసమే వెతకాలి. ఇంకా వెతుకుతూనే ఉన్నారు.